అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ఐవీఆర్ఎస్ దెబ్బకి స్థానాలు ఎగిరిపోతున్నాయి. టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. అసలు ఐవీఆర్ఎస్ వల్ల ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. నార్మల్గా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాను 99 మందిని రిలీజ్ చేశారు. నిజంగా చూసుకున్నట్లయితే దీంట్లో చాలామంది కొత్త వారి పేర్లను ప్రకటించారు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరైతే ఉన్నారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది. మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే కొన్ని స్థానాలు మనం ఊహించినప్పటికీ కొన్ని పేర్లు, ఊహించని పేర్లు వచ్చాయి. దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు ఎలా ఆ స్థానాలను ప్రకటించారనే విషయం తీసుకున్నట్లయితే ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఐవీఆర్ ఫోన్ కాల్స్ వెళ్ళాయే నియోజకవర్గంలోని ప్రజలకి, తద్వారా ప్రజాభిప్రాయాన్ని తీసుకొని ఆయన అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. నార్మల్గా ఒకరికి స్థానం, ఏదైనా క్యాండిడేట్కి ఒక ప్లేస్ ఇవ్వాలంటే నార్మల్గా నలుగురు కూర్చొని వాళ్ళ యొక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎంత డబ్బు పెట్టగలుగుతారు, దానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ముందుకి ఫోర్స్గా వెళ్ళగలుగుతారు, ఇలాంటి విషయాలు తీసుకొని నార్మల్గా అందరూ టికెట్లు ఇస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు కూడా అన్నీ తీసుకున్నప్పటికీ హైటెక్ సీఎంగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా క్యాండిడేట్లని చాలామందిని తీసుకుంటున్నారు అని తెలిసింది. నార్మల్గా చూసినట్లయితే చాలామంది నియోజకవర్గంలో చాలామందికి కాల్స్ వెళ్ళాయి. మొన్న నారా లోకేష్ కూడా మాట్లాడుతూ మీకు మంగళగిరికి సంబంధించి టికెట్ వచ్చింది అని విలేకరులతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, నార్మల్గా ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్ళాయి, దాంట్లోనే నాకు ఎక్కువ మంది నా అభ్యర్థిత్వాన్ని వాళ్ళు కోరుకున్నారు కాబట్టే నాకు ఇక్కడి నుంచి సీట్ వచ్చింది అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. ఇలా తీసుకున్నట్లయితే 99 ఎవరైతే ప్రకటించిన సీట్లకు సంబంధించి జనసేనకు 5 తీసేస్తే 94 మంది అభ్యర్థులు వాళ్ళకి టికెట్స్ ఓకే. చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లేకపోతే టీడీపీకి సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడి నుంచి కూడా కొన్ని లీక్స్ వస్తున్నాయి. ఈ 94 స్థానాలు కూడా ఏదన్నా అక్కడ పోటీని బట్టి, లేకపోతే అవి కూడా ఫిక్స్ కాదు, ఏదైనా కొన్ని స్థానాలు మార్చే అవకాశం కూడా ఉంది అని చూసాయిగా తెలుస్తుంది. చూడాలి. దాంతోపాటు ఎవరైతే ఈ 94 స్థానాల తర్వాత మిగతా స్థానాలు 76 స్థానాల్లో టీడీపీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు పోటీలో ఉండబోతున్నారో, టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళందరికీ టెన్షన్ పట్టుకుంది. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే చాలామంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్లకి స్థానం రాలేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి నుంచి, అదేవిధంగా గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు అవ్వచ్చు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి, ఇలా చాలామంది సీట్ల కోసం, ఆనం రామనారాయణ రెడ్డి, ఇలాగా చాలామంది సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అసలు తమకు సీట్ వస్తుందా లేదా అనేది వాళ్ళ టెన్షన్ మొదలైంది. దీనికి సంబంధించి రీసెంట్గా ఈ ఫస్ట్ లిస్ట్ తర్వాత సెకండ్ లిస్ట్కి సంబంధించి ఐవీఆర్ఎస్ ద్వారా వాళ్ళ అభ్యర్థులు ఎన్నుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారు అన్నట్టు తెలుస్తుంది. అసలు ఈ లిస్టులో ఎవరున్నారు ఏంటనేది మనం ఒకసారి చూస్తే షాకింగ్ పేర్లు మనకి కొన్ని కనిపిస్తాయి. టీడీపీ సీనియర్లంతా టికెట్ల టెన్షన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఐవీఆర్ఎస్ సర్వే సీనియర్లను కంగారు పెడుతుంది. పెలమనూరు నుంచి దేవినేని, నరసరావుపేట నుంచి ఎరపతినేని, గురజాలలో జంగా కృష్ణమూర్తి. అంటే చూసినట్లయితే మనం చూస్తే దేవినేని ఉమా పోయినసారి మైలవరం నుంచి పోటీ చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పెలమలూరులో దేవినేని ఉమా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని ప్రజాభిప్రాయాన్ని ఐవీఆర్ఎస్ ద్వారా తీసుకుంటున్నారు. తద్వారానే దాంతోపాటు నరసరావుపేట నుంచి ఎరపతినేని శ్రీనివాసరావుని పోటీ చేస్తే ఎలా ఉంటుంది, గురజాల్లో ఉన్న ఎరపతినేని తీసుకొచ్చి నరసరావుపేట నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారు. అదేవిధంగా గురజాలలో జంగా కృష్ణమూర్తి ఎవరైతే ఉన్నారో యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తిని ఎక్కడ పోటీ చేస్తే ఎలా ఉంటుందని కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి. దాంతోపాటు పెలమనూరులో దేవినేని ఉమాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఎంఎస్ బేగ్, ఆయన విజయవాడకి సంబంధించిన టీడీపీ నాయకుడు. ఎంఎస్ బేగ్ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా పెలమనూరులో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. దాంతో దేవినేని, ఎరపతినేని ఇలాంటి నాయకుల్లో టెన్షన్ ఏర్పడింది. దాంతోపాటు సర్వేపల్లి మనం చూసినట్లయితే అక్కడి నుంచి
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే పెళ్ళకూరు శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అభ్యర్థిగా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తాజాగా సర్వే జరిగిందని తెలుపుతున్నారు. ఇలా రకరకాల పేర్లు తెర మీదకి వస్తుండటంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది. ఆనం పేరుతోనూ గతంలోనే 3 చోట్ల ఐవీఆర్ఎస్ సర్వేలు చేయించారు. దాంట్లో ఆనం పేరుతో జరిగిన ఏ స్థానాల్లో చేయించారంటే వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డి సంబంధించి వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు ఈ 3 సెగ్మెంట్లో సర్వేలు నిర్వహించడం జరిగింది. తన పేరు ప్రకటించకపోవడంతో ఆందోళనలో కళా వెంకట్రావు ఎవరైతే ఉన్నారో గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నాయకుడు, ఆయన పేరు కూడా లేకపోవడంతో ఆయన హెచ్చర్ల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. దాంతోపాటు దెందులూరు నుంచి మన టికెట్ ఆశిస్తున్నారు చింతమనేని ప్రభాకర్. గతంలో కూడా ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చింతమనేని కుమార్తె పేరుతో దెందులూరులో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తుంది. అనకాపల్లి నుంచి టికెట్ ఆశించిన పీలా గోవింద్ డైలమాలో ఉన్నారు. మరోవైపు బండారు సత్యనారాయణ మూర్తికి కూడా క్లారిటీ లేదు, ఆయన పెందుర్తి టికెట్ ఆశిస్తున్నారు. చీపురుపల్లి నుంచి గంట శ్రీనివాసరావు గారిని పోటీ చేయించాలి అని చూస్తున్నారు. కానీ ఆయన భీమిలే కావాలి అన్నట్టు తెలుస్తుంది. ఆయన చీపురుపల్లిలో పోటీ చేస్తారా, భీమిలిలో పోటీ చేస్తారా అనేది సర్వే ద్వారా, ఏదైతే టీడీపీ ఇంటర్నల్ సర్వే లేదా ఐవీఆర్ఎస్ సర్వే ద్వారానే ఇది ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే విషయం మీద టీడీపీ అగ్రనాయకత్వం తర్జన భర్జన పడుతుందన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఉంగుటూరు టికెట్ ఆశిస్తున్నారు. గన్ని వీరాంజనేయులకు కూడా క్లారిటీ లేదు. కొవ్వూరు టికెట్ కోసం మాజీ మంత్రి జవహర్ కూడా తంటాలు పడుతున్నారు. టోటల్గా చూసినట్లయితే టీడీపీ సీనియర్లు అసలు మా పరిస్థితి ఏంటి అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే డెఫినెట్లీ గెలుపు గుర్రాలకే స్థానాలు ఇవ్వాలి. దాంతోపాటు అర్ధబలం, అంగబలం వీటన్నిటికీ చూసుకొని దాంతోపాటు ప్రజాభిప్రాయం కూడా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకుంటున్నారు. దీంతో ఐవీఆర్ఎస్ కాల్స్ టీడీపీ వర్గాల్లో టెన్షన్ పడుతుంది. దీంతోపాటు 76లో తెలుగుదేశానికి వచ్చే స్థానాల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో జరిగే ఈ యొక్క మీటింగ్ నుంచి ఈ యొక్క లిస్ట్ వస్తుందా, లేకపోతే ఎలా ఏంటనేది జరుగుతున్న వేళ ఈ ఐవీఆర్ఎస్ టెన్షన్ నిజంగా టీడీపీ నేతల్ని కలవరపెడుతుంది. చూడాలి ఐవీఆర్ కాల్స్ ఏ అభ్యర్థికి పట్టం కడతాయో, ఏ అభ్యర్థిని ఎన్నుకునేలా చేస్తాయో, ఏ అభ్యర్థికి సీటు లేకుండా చేస్తాయో అనేది చూడాలి.